75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు వైద్య రంగంలో ఎలాంటి మార్పు లేదు. 75 ఏళ్లలో ఒక ఉస్మానియా హాస్పిటల్, ఒక గాంధీ హాస్పిటల్, దాన్ని మించిన హాస్పిటల్ ఇంతవరకు కట్టిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. మన జనాభా ప్రాతిపాదికగా ఎన్ని హాస్పిటల్స్ ఉండాలి అన్ని హాస్పిటల్స్ ఎక్కడ కూడా లేవు. చిన్నపిల్లల హాస్పిటల్ సార్, మీరు గమనంలో నీలపూర్ హాస్పిటల్ తప్ప ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి? ఎక్కడ కూడా లేదు. 500 బెడ్స్ కెపాసిటీ ఉన్న ఒక నీలపూర్ హాస్పిటల్ తప్ప మన జనాభా ఎంత? ఈ రోజు నీమ్స్ లో పోతే, ఎమర్జెన్సీలో పోతే ఒక బెడ్ దొరకట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి వైద్య రంగంలో ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ ఏమో ఈ అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వ హాస్పిటల్ ప్రజానాయకులు పట్టించుకోరు. ఒక క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇంకా వేరే పెద్ద రోగం వస్తే లక్షల రూపాయలు దోపిడీ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది రోజుకు పోతే. మరి ప్రభుత్వ హాస్పిటల్ పోతే డాక్టర్స్ ఉన్నా, పేషెంట్లకు సదుపాయాలు లేక, బెడ్స్ లేక, వెంటిలేటర్ బెడ్స్ లేక, అక్కడ పోతే పట్టించుకున్న ఎమర్జెన్సీ ఒక స్కాన్ కావాలంటే మీరు నమ్మరు 3 నుంచి 4 గంటలు వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ హాస్పిటల్. ప్రైవేట్ లో పోతేనేమో ఒక సిటీ స్కాన్ చేయాలంటే 5 నుంచి 6 వేల రూపాయలు, ఒక ఎంఆర్ఐ చేయాలంటే 10 నుంచి 12 వేల రూపాయలు అవుతుంది. ఆ రిపోర్ట్ రాంది డాక్టర్ ట్రీట్మెంట్ చేయడు. డాక్టర్ ఏమంటాడు, రిపోర్ట్ తీసుకుని రా బాబు నేను ట్రీట్మెంట్ చేశాను అతని చెప్తాడు. అట్లాంటి పరిస్థితి. అసలు డయాగ్నోస్టిక్ సెంటర్ లేవు, పిఎస్ సెంటర్ లో డాక్టర్ అందుబాటులో లేరు. సిఎస్ సెంటర్ లో ఇప్పుడు మీరు గమనించలేదు సార్, ఒక మండలంలో 40,000 జనాభా ఉంటే అక్కడ 30 బెడ్స్ పడకల ఆసుపత్రులు లేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక టౌన్ లో పోతే నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రులు, జిల్లాకు 100 పడకల ఆసుపత్రులు లాస్ట్ ప్రభుత్వం పెట్టింది. 100 పడకలు దేనికి సరిపోతుంది సార్? జనాభా ఎంత? 4 కోట్ల పైన చిలుకున్న జనాభాకు ఉన్న హాస్పిటల్ కెపాసిటీ ఏంది?